హరి ఓం. అందరికీ నమస్కారం. చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి మనిషి ఏ విషయం గురించిన ఆలోచన ఉండాలి, ఏ ఆలోచన దైవ సంబంధమైనది, ఏ ఆలోచన అసుర సంబంధమైనదనే విషయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి మనిషి తాను మరణించేంత వరకు దేహ సంబంధమైనటువంటి కోరికల వల్ల వచ్చేటువంటి భోగములను గురించి ఆలోచన చేస్తూ తన యొక్క జీవితం అంతా కూడా నశించిపోయేటటువంటి విషయాల కోసం అని చెప్పేసి ఆలోచన చేస్తూ జీవనాన్ని ఎందుకు వచ్చారో తెలుసుకోకుండానే ముగింపు చేస్తున్నారు అని చెప్పి ఇది దైవ లక్షణం కాదు, అసుర సంబంధమైనటువంటి లక్షణమని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరణ చేస్తూ మన అందరికీ కూడా భవిష్యత్తుకు సంబంధించి, అంటే జీవుని యొక్క ప్రయాణం అనేది దైవాన్ని స్మరణ చేసినప్పుడు మాత్రమే తాను వచ్చినటువంటి ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. అందుకోసమే తాను దేహ సంబంధమైన విషయాల ఆలోచన విడిచిపెట్టి దైవ సంబంధమైనటువంటి విషయాల కోసం అని చెప్పి ఆలోచన చెయ్యాలని, మన చింతనను భగవత్ సంబంధం చేసుకోవాలని వివరణ చేస్తూ ఉన్నారు. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.